నరకాసుడిని సత్యభామ ఎందుకు చంపాలి, కృష్ణుడు ఎందుకు చంపకూడదు? ఈ విషయం తెలియాలంటే మనం కృతయుగం వరకు వెళ్ళాలి. కృతయుగంలో భూదేవిని హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు తీసుకెళ్లి సముద్రంలో విసిరేస్తే విష్ణుమూర్తి వరాహస్వామిగా వచ్చి ఆమెను కాపాడాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఈ నరకాసురుడు అనమాట. అయితే నాకు రాక్షసుడు పుట్టాడు, నువ్వు చంపేస్తావు అని చెప్పి ఎంతో బాధపడి భూదేవి వేడుకుంది కాపాడమని. అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక వరం ఇచ్చాడు, ఈ నరకాసురుడు తన తల్లి చేతిలోనే చనిపోతాడు అని చెప్పి. మరి ఆ కృతయుగం నుంచి ఈ ద్వాపర యుగం వరకు ఏం చేస్తున్నాడు ఈ నరకాసురుడు? చాలా చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. తన రాజ్యం ఏంటో తెలుసా? గౌహతి, అస్సాం దగ్గర ఉండే కామాఖ్య, దానికి రాజుగా ఈ నరకాసురుడు పాలించుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడే జరిగింది ఒక ట్విస్ట్ అన్నమాట. ఏంటి అంటే ద్వాపర యుగంలో ఆయనకి బాణాసురుడు అని ఒక ఫ్రెండ్ దొరికాడు. అతను అన్ని రాక్షస లక్షణాలు కలిగినవాడు. ఈయనలో ఉన్న రాక్షస లక్షణాలన్నీ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో బయటకు వచ్చాయి. ఇంకేముంది, శుభ్రంగా ఉన్న కొడుకులోని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ రాక్షస లక్షణాలు వచ్చేసరికి సత్యభామ, కృష్ణుడు ఇద్దరు వధించటానికి వచ్చారు. మరి తల్లి చేతిలోనే చనిపోవాలనే వరం ఉన్నది కదా, కాబట్టి సత్యభామే నరకాసురుని వధించిందన్నమాట. అంతే కదా, పిల్లలు తప్పుతో పడుతూ ఉంటే తల్లి 2 దెబ్బలేసైనా సెట్ చేయాలి కదా మరి.